దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 119వ కీర్తన మనము 153వ వచనం నుంచి 160 వరకు మనం ఈరోజు మన ధ్యాన వాక్యం 1-2 వచనాలు అంటే 153వ వచనం 154వ వచనం ఎవరైనా చదవండి. ఒకరు నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము, నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 153వ వచనం 160 వచనం 119వ కీర్తనలో రేష్ అనే మాట అంటే ఏంటంటే తల అనే అర్థం. హెడ్ ఏంటంటే హెడ్, తల భాగము చాలా ప్రాముఖ్యమైనది, అవునా కదా? ఏదైనా చిన్న పొరపాటున ఒక చిన్న దెబ్బ తగిలినా కానీ మనకు తలకి చాలా భయపడతాం మనం. కాబట్టి బండిలో పోయేటప్పుడు కూడా, బైక్లో మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏమైనా బైక్లో మనం ప్రయాణం చేయించినప్పుడు మనం ఏం పెట్టుకోవాలా? హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకని? తలకి దెబ్బ తగలకూడదు కనుక. కాబట్టి ఈరోజు ఈ తలలో ఒకవేళ చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మాటలు, ఈ తలలో చెడు ఉద్దేశాలు, చెడు ఆలోచనలు, చెడు క్రియలు, ముఖ్యంగా ఆలోచనలు ఉంటే మనల్ని దేవుడు కాపాడు. దేవుడు మనల్ని కాపాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించుడు. దేవుడు మనకు కృపనివ్వడు. ఏం చేయాలా అంటే ఈ తలను సక్రమంగా మనము కాపాడుకోవాలి. అందుకే 133వ కీర్తన 1 నుంచి కొన్ని వచనాలు మనం చదివితే అక్కడ అహరోను తల మీద పోయిబడి గెడ్డం మీద నుంచి అంచుల వరకు కారిన పరిమళ తైలముగా ఉంటుంది అని ఉంటుంది. చదవండి ఎవరైనా. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఎక్కడ పోయాలట? బాగా ఆలోచించండి. ఎక్కడ పోయాలా? నూనె ఎక్కడ పోయాలా? అభిషేక తైలం ఎక్కడ పోయాలంటే తల మీద పోయాలి. దావీదు 23వ కీర్తనలు అంటాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే తల బాగుంటే మన శరీరం అంతా కూడా బాగుంటుంది. తలలో ఉన్నటువంటి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే మనం ఏమైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అందుకే దేవుని వాక్యము మన తలను సరిచేస్తుంది, మన ఆలోచనలు సరిచేస్తుంది, మన తలంపుల్ని, మన ఉద్దేశాల్ని. అందుకే ఒకడు ఈ లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక పట్టణమును పట్టుకునే దానికంటే కూడా తన మనస్సును స్వాధీనపరచుకోవడం గొప్ప అని బైబిల్లో మనకు చెప్పబడి ఉంది. అంటే నీ ఆలోచన యావత్తు దేవునికి తెలియాలి. ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చిగా నువ్వు ఆలోచించేదానికి వీలు లేదు. ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చిగా నువ్వు ఆలోచించేదానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి నీకు ఉన్నటువంటి ఆ కరెక్ట్ అయినటువంటి ఉద్దేశం ఏదైనా ఉందంటే దేవుడు అభిషేకించినటువంటి వారముగా, దేవుని వాక్యము చేత బలపరచబడినటువంటి వారముగా, దేవునికి స్తోత్రం. అందరం హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకు కలిగించాలి. సమూయేలు కొమ్ములో తైలం పోసుకొని యెషయా కుమారులందరి ముందు దావీదుని తల మీద నూనె పోసి ఏం చేశాడు? అభిషేకించాడు. సౌలు రాజును కూడా అలాగే అభిషేకించాడు.
ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నీ తల దేవునికి ఇవ్వాలి, నీ తల దేవునికి ఇవ్వాలి. కాబట్టి దేవుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి బిడ్డను ఆశీర్వదించేటప్పుడు తల మీద చేయి పెడతాడు. ఆయన ఎవరి మీద చేయి పెడతారు? పెద్దల హస్త నిక్షేపణ అనే మాట కూడా మనకు చాలాసార్లు వింటాం బైబిల్లో. అయితే ఆ పెద్దలు హస్తము తల మీద చేయి పెడతారు. తల మీద చేయి పెట్టి వారిని అభిషేకిస్తారు. అలాగే ఆ తల ఎందుకు ఆ విధంగా అభిషేకించబడినటువంటి తైలము తల మీద పోయాలి? ఎందుకు ఆ తల మీద నూనె పోయాలి? ఎందుకు దావీదు అన్నాడు నూనెతో నా తల అంకి ఉన్నావు అని ఎందుకు అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మన తల అంత ప్రాముఖ్యం. దేవుడు ఆయన ఆలోచన యావత్తంతా కూడా భూమి మీద ఉన్నటువంటి నరులందరి గురించి ఎవరి ఆలోచనలు బాగున్నాయి, ఎవరి తలంపులు బాగున్నాయి, ఏమంటారు మనం తలంపులు. కాబట్టి ఈరోజు నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు కలిగించి నీకు నాకు ఉన్నతమైనటువంటి తలంపులు పుట్టించునుగాక, మంచి తలంపులు పుట్టించునుగాక, ఆయన ఆలోచనలకు నువ్వు వచ్చునుగాక, ఆయన పద్ధతి, ఆయన క్రమము, ఆయన నడిపింపు నీకు నీ తలంపులకు కావలి ఉండునుగాక. నీ ఆలోచనలు యావత్తు దేవుడు సఫలీకృతం చేయునుగాక. నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా, నీ తలలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా వెళ్ళిపోయి నీకు మంచి తలంపులు దేవుడు ఇచ్చునుగాక. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి కీర్తన. రైస్ అంటే తల అని అర్థం. అందుకనే ఏమంటున్నాడంటే, నేను నీ ధర్మశాస్త్రమును మరుచువాడును కాను. ఏమ్మా, కొంతమంది అంటూ ఉన్నట్టుండి ఎదురుపడి నేనెవరో చెప్పాడు ఉంటాడు. 200 సంవత్సరాల తర్వాత కనబడతారు, నీకు 300 సంవత్సరాల తర్వాత కనబడతారు. అప్పుడు దాకా ఏడ ఉంటారు దాంకొని, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఏడ పెళ్ళిలో లేకపోతే ఏడన్నా ఒక మంచి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు వాళ్ళు కూడా వస్తారు. అక్కడికి వచ్చి ఏమంటారంటే, గబక్క నీ దగ్గరకు వచ్చి నీ ముందు నిలబడి నేను ఎవరో చెప్పుకొని చూస్తావు అంటారు. అప్పుడు నువ్వేం చెప్తావు? ఒకసారి నువ్వు నవ్వుతూ ఉంటావు, నువ్వు చూస్తూనే ఉంటావు. ఏమ్మా, నువ్వు చూస్తూనే ఉంటావు, నవ్వుతూనే ఉంటావు, కానీ వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటావు. వాళ్ళు ఎవరో నీకు తెలియదు. వాళ్ళు పోయిన తర్వాత నీకు అర్థమవుతుంది, వీళ్ళు పలానా సుబ్బక్క కొడుకులు కదా, పలానా మరియమ్మ తమ్ముడు కదా, పలానా ఆరోగ్యమ్మ కొడుకు కదా, పలానా భాగ్యక్క చెల్లెలు కదా ఇవే అని అనుకుంటాం. ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. కానీ దేవుని వాక్యాన్ని కూడా మర్చిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. తల ఓవర్లోడ్ అనమాట. ఎంత తలలో ఓవర్లోడ్ అయిపోతే ఏం చేస్తావు? నువ్వు మర్చిపోతావు. ఒక్కోసారి చదువుకుందే కొంతమంది మర్చిపోతారు. కారణం ఏంటంటే ఓవర్ యాక్షన్, ఓవర్లోడ్. అర్థమైందా? ఏముండాలో అవే ఉండాలి తలలో. అందుకే దావీదు జీవితంలో ఈ 153వ వచనం నుంచి 60 వరకు చదువుకుంటే ఆయన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఆయన ఈ యొక్క కీర్తనని రచించాడు. 22 భాగాలు, ఆఖరి భాగాల్లో 2-3 భాగాలు అయిపోయింది. ఇంకంతే 172 వచనాలు ఉంటాయి. 176 వచనాలు, క్షమించండి, 176 వచనాలు ఉంటాయి. ఈ 176 వచనాల్లో అయిపోతుంది తొందరగా. 22 భాగాలు చెప్పుకున్నాం. కానీ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి 153వ వచనం నుంచి 160 వచనం వరకు నువ్వు ఏదైతే చదువుతావో దాన్ని నీకు గుర్తుండాలి, వాక్యము గుర్తుండాలి. నీ ధర్మశాస్త్రము, నేను నీ ధర్మశాస్త్రం మరచువాడును కాను. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు ఏ వాక్యం మనం చదవాలి, బాధలు వచ్చినప్పుడు ఏ వాక్యం చదవాలి, దుఃఖం వచ్చినప్పుడు ఏ వాక్యం చదవాలి, ఆపదలు వచ్చినప్పుడు ఏ వాక్యం చదవాలి, సంతోషం వచ్చినప్పుడు ఏ వాక్యమును జ్ఞాపకం చేసుకుని చదవాలి, మహా ఆనందం వచ్చినప్పుడు ఏ విధంగా నేను దేవుని వాక్యం చదివి ఆనందించాలి, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని ఉండాలి. అందుకే దేవుని వాక్యం పట్ల నువ్వు ఆధారపడి ఉండాలి. అప్పుడే నువ్వు 70 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు వచ్చినా
నీకు బాగా జ్ఞానోదయం కలిగి ఉంటావు. అంత మాత్రమే కాదు, మంచి మెమరీ నీకు ఉంటుంది. అవునా కదా? ఈరోజు ఫోన్ మెమరీ, కంప్యూటర్ మెమరీ, లేకపోతే ఇంకా ఇంకొకటి రకరకాల మెమరీలు చూస్తాం. కానీ దేవుడు మనకిచ్చిన మెమరబుల్ సిచ్యువేషన్స్, చాలా జ్ఞాపకం శక్తి, అంటే జ్ఞాపకం ఉండే మాటలు ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో మనం చింతకాయలు కోసింది, ఎప్పుడో మనం బంగారాలు ఆడింది, గోళీలాట ఆడింది కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం. స్కూల్లో చైల్డ్ హుడ్గా ఉన్నప్పుడు 2వ క్లాసులో మాట్లాడుకున్న ఫ్రెండ్ కూడా వాడి మాటలు నీకు వినపడుతుంటాయి. కారణం ఏంటంటే దేవుడు అంత మెమరీ నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిలన్నిటిని బట్టి మనము ఆ మెమరీ కోల్పోయాం, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం. ఎవరన్నా కానీ పోయి ఏమ్మా బాగుండవంటే ఎవరమ్మా నువ్వా అంటున్నావు. ఏమంటా? ఎవరమ్మా నువ్వు? అమ్మా నేనమ్మా పలానా అగ్నేశమ్మ కొడుకునమ్మా అంటే ఒరే 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 ఎంత పని జరిగింది, నేను మర్చిపోయాను అని అంటావు. కారణం ఏంటి? నీ మనసు బాగలేదు, నీ హృదయం బాగలేదు, నీ తలంపులు బాగలేవు, నీ ఆలోచన యావత్తు బాగలేదు. ఎందుకంటే దేవుని వాక్యం మీద, ధర్మశాస్త్రం మీద నీకు మనసు లేదు. 1వ కీర్తన 1, 2, 3 వచ్చిన చూడకుండా చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున. ఏం ఆలోచన అంట? దుష్టుల ఆలోచన. తర్వాత పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు. అంటే అతడు నీటి కాలువల యోన నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలించు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు. అంటే ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే నువ్వు వాక్యం మీద ఆధారపడి జీవించాలి. నువ్వు పోవడం దుష్టుడి చేతులకి వెళ్ళి దుష్టుడా నువ్వు నా ఫ్రెండ్వి, నీలాంటి స్నేహితుడు నాకు ఇంకెవరు లేరు, ఇవన్నీ నాకు చెప్తావు, తెలియపరుస్తావు అని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు స్నేహం చేస్తావు. ఏమవుతుంది అప్పుడు? చెప్పండి. దుష్ట ఆలోచనలు వస్తాయి, దుష్ట శక్తులు వస్తాయి. దుష్ట ఆలోచన, దుష్ట శక్తి నిన్ను ఆవరించినప్పుడు దైవికమైన ఆలోచన, దైవికమైనటువంటి దేవుని వాక్యాలు నీకు మర్చిపోతావు. దేవుని ఆధారం చేసుకొని బ్రతకలేవు. నీకున్నటువంటి వాటిని నువ్వు చూసుకొని ఈ లోకంలో దేవుని ఆధారం చేసుకోలేక దూరం అయిపోతావు. అదే ఈరోజు నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడును కాను. కాబట్టి ఈరోజు చాలామంది చూడండి, 126వ వచనం, 119వ కీర్తన 126వ వచనం చదవండి. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. కాబట్టి జనులు ఏమైపోయినారంట? ధర్మశాస్త్రమును నిరర్ధకము అంటే వాటిని విడిచిపెట్టారు, వారి జీవితంలో త్రోసిపుచ్చారు, అర్థం లేనటువంటి జీవితంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నిరర్ధకం చేశారు, వాటిని స్పాయిల్ చేసేసారు దేవుని వాక్యాన్ని. కాబట్టి ఈరోజు నిజంగా నువ్వు 119వ వచనం, 113వ వచనం, 119వ కీర్తన 113వ వచనం చదవండి. అక్కడ దిమనస్సుకులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు. అంటే 2 మనస్సులు కలిగినటువంటి వాళ్ళంటే నాకు ద్వేషము పుడుతుంది. దావీదు అంటున్నాడు, 2 మనస్సులు కలిగిన వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. ద్విమనస్కులు అంటే నాకు ఇష్టము, ద్వేషించుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. 109వ వచనం చదవండి. 109వ వచనం, 119వ కీర్తన 109వ వచనం. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలోనే ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను. అంటే నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అంటే నా పరిస్థితి నీకు తెలుసయ్యా,
ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని జీవిస్తున్నాను. నాకు వచ్చే శోధనలు, నాకు వచ్చే హింసలు, నాకు వచ్చే పోరాటాలు, నన్ను చంపాలనుకుంటున్నటువంటి పరిస్థితి, నా ప్రాణం నేను పట్టుకొని నా గుప్పిట్లో పెట్టుకొని ఎట్లా బ్రతకాలని చెప్పి పోతున్నాను. అయినా నేను ఇలాంటి కష్టాల్లో నేను ఎలాగ జీవిస్తున్నానంటే నీ ధర్మశాస్త్రము, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరవట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 92వ వచనం చూడండి, 119వ కీర్తన. నీ ధర్మశాస్త్రము నాకు సంతోష నీయని ఎడల చూసారా, నా శ్రమ యందు నేను. కాబట్టి ఈరోజు దేవుని వాక్యము నిన్ను సంతోషపరుస్తుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను దీవిస్తుంది, నీ తలంతా కూడా ఫ్రెష్గా చేస్తుంది. బాగా ఆలోచించండి. వాక్యాన్ని మెడిటేషన్ చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం ఒకటి చదువుకున్న తర్వాత ఇది పలానోళ్ళకి, ఇది పలానోళ్ళకి, ఇది అక్కకి, ఈ అక్కకి, అది ఆ అక్కకి అని అనకూడదు. ఇది ఆయనకి, ఇది ఈ అక్కకి అని చెప్పి మనం చెప్పుకోకూడదు. ఎవరికి చెప్పుకోవాలా? ముందుగా నాకు. ఇది ఎవరికంటే ఈ వాక్యము నాకు. నేను ధ్యానించినప్పుడు నా హృదయంలో మంట పుడతాను. దాని అలాగే చెప్తున్నాడు, నేను ఈ వాక్యం ధ్యానించినప్పుడు నా హృదయంలో మంట పుడుతుంది. అంటే దానికి ఎలాంటి మంట అంటే అది ఒక భావోద్రేకమైనటువంటి అర్థవంతమైనటువంటి, అర్థమైన తర్వాత నా జీవితంలో ఈ లోకంలో ఉన్నటువంటి ఏది నాకు అక్కర్లేదు. ఈ వాక్యం నేను ధ్యానించినప్పుడు నాకు జుంటే చూడండి శ్రేష్టమైన మెదడు నాకు, క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు ఉన్నదని కూడా అంటాడు. ఎందుకు ఈ విషయాలన్నీ దేవుడు గుర్తు చేస్తున్నాడంటే నీవు ధర్మశాస్త్రం మీద అంత, దేవుని వాక్యం మీద అంత పట్టు కలిగి ఉండాలి. ఈ 66 పుస్తకాల్లో నీవు ఎక్కువగా చదవాల్సింది ఏంటంటే, నువ్వు ఉదయకాలంలో కీర్తనలు, ఉదయకాలం నువ్వేం చేయాలి? కీర్తనలు చదవాలి. ఎందుకంటే నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు నిన్ను విడిపించేది అంటే ఆ విడిపించే ఆ వాక్యం ఎలాగుంటుందంటే, కష్టాల్లో బాధల్లో ఎలాగ ప్రార్థన చేయాలో దావీదు తెలుసుకున్నాడు, ఎక్సర్సైజ్ చేశాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా ఒకవేళ డిప్రెషన్లో ఉన్నా, కష్టాల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, మన జీవితంలో నుంచి ఆ ఒక బాధ, దుఃఖము, ఆ భయంకరమైనటువంటి శోధన, నిన్ను పీడిస్తున్నటువంటి నీ తలలో ఉన్నటువంటి ఆ బలహీనత వెళ్ళిపోవాలంటే నీవు దేవుని వాక్యము కీర్తనలు చదివినప్పుడు ఖచ్చితంగా వెంటనే నువ్వు ఉపశమనం నీ జీవితంలో కలుగుతుంది, రిలాక్సేషన్ ఉంటుంది. నీ జీవితంలో నీకు ఒక విడుదల ఉంటుంది. దేవుని వాక్యం నిన్ను శుద్ధి చేస్తుంది. నీ యొక్క తలని, నీ మెదడుని, నీకున్నటువంటి ఆలోచనలన్నింటినీ కడుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పాలంటే హల్లెలూయా. ఇది ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. కాబట్టి నేను చూడండి 139వ వచనము, 139వ వచనము, 119వ కీర్తన 139వ వచనంలో, నా విరోధులు నీ వాక్యములను మరిచిపోదురు కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే దేవుని యొక్క 42వ వచనం కూడా చూడండి, నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలము సత్యము. దేవునికి స్తోత్రం. అలాంటి ఆ సత్యములను ఉన్నావా? చూడండి 165వ వచనంలో కూడా, 163వ వచనం, 165వ వచనం కూడా చదవండి. 163 చదవండి. అబద్ధము నాకు అసహ్యము, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. అంటే ఏదైతే ప్రీతికరమైనదో దాన్ని నువ్వు ఎంచుకోవాలి. ఈరోజు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత, కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, నాకు ఎవరు లేరు అనుకున్న తర్వాత వారు తీసుకునే డెసిషన్ ఏంటంటే ఎక్కడో రైలు కింద పడాలనో, లేకపోతే బస్సు కింద పడాలనో, ఉరేసుకుని చచ్చిపోవాలనో, లేకపోతే ట్యాబ్లెట్లు మింగి చనిపోవాలనో, లేకపోతే ఇంకోటి నన్ను ఎవరు ఆదుకోలేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి వారు డెసిషన్ తీసుకుంటారు. ఈరోజు నువ్వు అలాగ తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం నిన్ను పట్టించుకుంటుంది, దేవుని వాక్యం నిన్ను పలకరిస్తుంది, దేవుని వాక్యము నిన్ను ఉద్ధరిస్తుంది, దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. దేవుని వాక్యము నీ జీవితంలో నా జీవితం ఇంతే అని అనుకున్నటువంటి పరిస్థితుల్లో నిన్ను లేవనెత్తే వాక్యము నిన్ను
ఆ కౌగిలించుకునే వాక్యము నీ తలంతా కూడా తవిడి, నీ యొక్క బలహీనతలన్నీ కూడా తీసివేసి శాంతి సమాధానాలు ఇచ్చే వాక్యము ఈరోజు దేవుడిని వింటున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే 165 వచ్చిన నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఏం కలుగుతుందంట? నెమ్మది కలుగుతుంది. ఎక్కడ నీకు నెమ్మది లేదా? దయచేసి ఆలోచించండి. కుటుంబంలో నెమ్మది లేదా? ఇరుగు పొరుగు వారి మధ్యలో నెమ్మది లేదా? బంధువుల మధ్యలో నెమ్మది లేదా? నీ వ్యక్తిగత జీవితం, నీ భార్య భర్తల మధ్యలో నెమ్మది లేదా? నీ వ్యక్తిగత జీవితంలో నీకు నెమ్మది లేదా? డబ్బు లేదని నీకు నెమ్మది లేదా? బంగారు లేదని నీకు నెమ్మది లేదా? ఇల్లు వాక్యం నాకు సక్రంగా లేదని నెమ్మది లేదా? బిడ్డలు లేదని నాకు నెమ్మది లేదా? నీకు లేదా? ఆలోచించండి. దేవుడు నీకు నెమ్మది లేదు. నెమ్మది కలిగించు దేవుని వాక్యము చదివి ధ్యానించాలి. నువ్వు కష్టాల్లో బాధల్లో కూడా దేవా, ఇదిగో నువ్వు నాతో ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నావు, నన్ను ఈరోజు బలపరిచావు, ఇదిగో ఈ రీతిగా నీ వాక్యాన్ని నేను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నాను ప్రభువా, నీ ధర్మశాస్త్రాన్ని నేను ఆధారం చేసుకొని బ్రతుకుతున్నానని దావీదు చెప్పినట్లు నీవు కూడా నేను కూడా నీ ధర్మశాస్త్రము ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదు. తూలి తొట్టిల్లటకు కారణమేమీ పిచ్చిబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు జీవిస్తుంటారు. ఎవరు పెట్టారా? ఎవరు నిన్ను ఓడించలేరు. ధర్మశాస్త్రం హృదయంలో ఉన్నది, తలలో ఉంది. యు ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. నీవు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు, క్రీస్తుకు శరీరమై ఉన్నావు. నీ శరీరంలో ఏముందంటే దేవుని శక్తి ఉంది. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ గోస్ట్. నీవు దేవునికి ఆలయమై ఉన్నావు. ఆలయంలో దేవుని వాక్యం ఉంది. అందుకే ప్రతిష్ఠ గుడారంలో ఆ మందస్థములో దేవుని వాక్యం అనే పదాజ్ఞలు పెట్టాడు దేవుడు. చేవ్రాతతో వ్రాయించినటువంటి పదాజ్ఞలు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? వాక్యానికి అంత విలువ ఉంది. అక్కడికి చెడ్డ తలంపులతో, చెడ్డ ఆలోచనతో, చెడ్డ నడవడికతో, చెడ్డ మనస్సుతో, చెడ్డ ఉద్దేశాలతో, చెడ్డ చూపులతో ఒకవేళ ఎక్కడికి మందస్సము ఉన్న దగ్గరికి వెళ్తే ఆ యాజకుడు చనిపోతాడు. అర్థమవుతుందా? అంటే అంత పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన వెండి మూసలో 7 సార్లు ఊదినంత తెల్లటిది, పవిత్రమైంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు నీ జీవితంలో కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఈరోజు నీ జీవితంలో దేవుని ధర్మశాస్త్రముకు లోబడి జీవించే వారి జీవితంలో ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకనే 154 వచ్చిన నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుట లేదు కనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. దేవుని వాక్యాన్ని వెతికేవారు చాలా కష్టం. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని వాక్యం అంటే లెక్కలేదు. వాళ్ళకి బైబిల్ చదువుతారు కానీ అర్థం కాదు వాళ్ళకి. ఎందుకు అర్థం కాదు? ఇదే కారణం. దేవుని వాక్యం కంటే వాళ్ళకి లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా ఎక్కువ. ఈ లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో 1 యోహాను 4:4 ఈ మాట ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నవాని కంటే, అంటే ఈ లోకంలో ఉన్నవాడు కానీ ఉన్నవి కానీ అన్నీ గతించిపోతాయి, నాశనమైపోతాయి. కానీ నువ్వు మాత్రం దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివి, ఎన్నటికీ నశించవు, ఎన్నటికీ నశించవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎలాగ ఉన్నావు? నీ ఆత్మీయ జీవితంలో ఇలాంటి గొప్ప ఆధిక్యత నీకుందా? దేవుని ఎదుట, దేవుని యొక్క
ఉన్నతమైనటువంటి కార్యములు నీ జీవితంలో జరగాలని ఆశపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? చాలామందికి ఇది అర్థం కాదు. అయ్యో, దేవుని వాక్యం అంటే అది ఇంట్లో ఉండాలా, ఎక్కడో ఉండాలా, లేకపోతే చర్చిలో ఉండాలా? కాదు. వాక్యము నీ నోటికి ఇచ్చాడు దేవుడు, వాక్యము నీ చేతికి ఇచ్చాడు దేవుడు. వాక్యమును నువ్వు మాట్లాడాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత యేసు ప్రభు దగ్గరికి సైతాన్ వచ్చాడు. ఏం పేరు? ఆయన పేరు లూసిఫర్ వచ్చాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు రాళ్ళని రొట్టెలుగా చేసుకో అన్నాడు. అప్పుడు ఏమన్నాడు యేసయ్య? మనిషి కుమారుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అంటే వాడికి వాక్యంతోనే సమాధానం చెప్పాడు. నువ్వు అలా చెప్తున్నావా? ఎవరైనా కానీ ఎవరైనా పొరపాటున నిన్ను ఎవరైనా అన్నారు ఏదన్నా మాట, ఆ మాట తీసుకొచ్చి నీ దగ్గరకు వచ్చి తీసుకొచ్చి చూపిస్తే, చెప్తే, వినిపిస్తే నువ్వు ఎంత కృంగిపోతున్నావు? దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని శక్తి, దేవునికి అభిషేకము నీ జీవితంలో ఉన్నదని నువ్వు గుర్తు చేసుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానికి ఆధారము చేసుకుని బ్రతికే వారు ఇలాగ ఉంటారు. వాక్యం మీద ఆధారము కలిగినటువంటి వారు, వాక్యం మీద పట్టున్నటువంటి వారు, వాక్యం మీద మనస్సు ఉన్నటువంటి వారు, వాక్యము హృదయంలో ఉన్నటువంటి వారు, వాక్యములో ఆ వాక్యం మీదే ఆధారపడి జీవిస్తూ వారు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నన్ను నడిపిస్తుంది, నీ వాక్యము నన్ను ఉన్నతమైన స్థితిలో నేను పెడుతుంది, నీ వాక్యానుసారంగా నేను బ్రతుకుతాను అనుకున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు ఒక నెమ్మది నీకు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి నీ తల బాగుండాలి. ముందు ఏం బాగుండాలా? ఎందుకు వస్తుంది తలనొప్పి? ఊరికినే ఎప్పుడన్నా రావాలి. రోజు తలనొప్పి వస్తుంది. ఎందుకు వస్తుంది? తల దిమ్ముగా ఎందుకుంది నీ తల? చెప్పండి. అంటే నీలో ఏమి లేదు? ఏం లేదు? దేవుని వాక్యం లేదు. ఒకవేళ వాక్యం ఉన్నే దాన్ని నువ్వు పట్టించుకోవట్లేదు. అవునా కదా? ఎందుకు నీ తల బాగలేదంటే, ఆ తల బాగలేదంటే ఖచ్చితంగా నువ్వు డిప్రెషన్లో ఉన్నావని అర్థం. నీ తల మీద దేవుడు నూనె పోసాడా? చేయి పెట్టాడా? దేవుని వాక్యం నీ తలకి ఇచ్చాడా? హృదయానికి ఇచ్చాడా? అయినా నువ్వు బాగాలేదంటే నువ్వు ఎలాంటి వ్యక్తివి అంటే దేవునికి ఇష్టం లేనటువంటి వ్యక్తివి, దేవునికి అవిధేయత చూపించినటువంటి వ్యక్తివి, దేవుని వాక్యాన్ని పట్టించుకోకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తివి. ఈ రోజున నువ్వు అర్థం చేసుకొని నీ తలలో ఉన్నటువంటి ఆ భారము, నీ భారము యెహోవా మీద మోపము. ఎవడు ఆయన మీద ఆనుకుంటాడో వాడిని పూర్ణ శాంతి గలవాడిగా చేస్తానన్నాడు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనుల నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. ఇంకా నువ్వు తెలుసుకోకపోతే అట్ట ఆలోచించండి. చాలామంది ఈరోజు రాత్రి అయితే మత్తు ట్యాబ్లెట్ వేసుకుని నిద్రపోతారు. అవునా కదా? ఎందుకనమ్మా మత్తు ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటారు? సహసిద్ధంగా న్యాచురల్గా నువ్వు ఏం చేయాలంటే నిద్రపోవాలి. టైం వస్తే ఆవిలింపులు వస్తాయి, అలసిపోతే ఒళ్ళు బలహీనంగా ఉంటుంది, కళ్ళు మూతలు పడుతుంటాయి. కష్టపడి వారి తత్వం. ఒకవేళ నువ్వు కష్టపడుతున్నావు, బాగానే ఉంది, ఎన్నో పనులు చేస్తున్నావు, అయినా నీ మైండ్ అలాగే మేల్కొని ఉంది. నువ్వు అలాగే నిద్రపోకుండా, నీకు నిద్ర లేకుండా సైతాన్ని చేసేస్తుంది. కారణం ఏంటంటే నీ మనసు బాగలేదు, నీ మైండ్ బాగలేదు, నీ తల బాగలేదు, ఏమీ బాగలేదు. అందుకే దేవుని వాక్యం నీకు కావాలి. అందుకే దేవుని వాక్యం కావాలి. అందరూ లేచిలో పడదాం. ఎందుకు కావాలి దేవుని వాక్యం? చెప్పండి, ఎందుకు కావాలి? బలహీన స్థితిలో వారు బలం పొందేదానికి దేవుని వాక్యం వారికి కావాలి. డిప్రెషన్లో నుంచి బయటికి రావాలి. వారు భయంకరమైనటువంటి ఆ శ్రమ కలిగినటువంటి, రోగము కలిగినటువంటి, వ్యాధి కలిగినటువంటి, దుఃఖం కలిగినటువంటి, భయానకమైనటువంటి నిద్రలేమిలో నుంచి, అభద్రతా భావంలో నుంచి, డిప్రెషన్లో నుంచి వాళ్ళు ఏం చేయాలి? బయటికి రావాలంటే దేవుని వాక్యం
చదవాలి దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు చూడండి 155వ వచనం, భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగా ఉన్నది. యెహోవా నీ కనికరము మితిలేనిది, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరువారును నా విరోధులను అనేకులు ఆయనను నీ న్యాయ శాస్త్రముల నుండి నేను తొలగక ఉన్నాను. ద్రోహులు చూచి నేను అసహించుకుంటుని, ద్రోహులను చూచి నేను అసహించుకుంటుని. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా చిత్తగించుము, నీ ఉపదేశము నాకెంతో ప్రీతికరము. నీ కృప చొప్పున నన్ను బ్రతికింపుము. నీ వాక్యానుసారముగా నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యము నిలుచును. భూమి ఆకాశము గతించినను, ఆ మాటలు ఎన్నటికీ గతించు. ఆయన మాటలు మీద లక్ష్యం ఉంచాలి. దేవా నువ్వు ఇలాగ చెప్పావు. ఈరోజు చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే మనం దేవుడిని ఒకసారి తిడతాం, దేవుని బాధపడతాం, దేవుని మీద బాధపడతాం, దేవుని మీద అలగతాం. అలాగ చేయకూడదు. ఎలాగ చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభా ఈ వాక్యం ఇచ్చావు, ఈ వాక్యానుసారంగా నేను బ్రతకాలని, నాకు ఎలాగ బ్రతకాలో నేను ఇప్పుడు ధ్యానించుచున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను, ఇదిగో నేను ఆలోచించుకొనుచున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. నాకు ఖచ్చితంగా నా బలహీనతలో నుంచి నాకు విడుదల దయచేయి ప్రభు అని దేవుణ్ణి అడగాలి. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడును కానని దావీదు చెప్పినట్లు ప్రభువా, ఈరోజు మేము కూడా నీ యొక్క ధర్మశాస్త్రము, నీ యొక్క వాక్యము, ఈ 66 పుస్తకాల్లో అనేకమైనటువంటి ఆజ్ఞలు, అనేకమైనటువంటి శాస్త్రములు, అనేకమైన వాగ్దానాలు ప్రభువా, అనేకమైనటువంటి మమ్మల్ని బ్రతికించే వాక్యాలు ఉన్నాయి తండ్రి. వాటిని మేము ధ్యానించి మా జీవితంలో బలహీనతలన్నీ కూడా యేసు నామములో తీసివేసే దేవుడని నమ్ముచున్నాము తండ్రి. స్తోత్రం నాయన. మా బలహీనతలన్నింటిలో నుంచి మమ్మల్ని విడిపించే చాలిన దేవుడుగా మీరు మాకు ఉన్నందుకు నీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ సమయములైనా ప్రభువా, పగలనక రాత్రి అనక ఉదయం అనక మధ్యాహ్నం ఏ సమయములైనా మేము నీ వాక్యమును ధ్యానించి అది అర్థం చేసుకుని బ్రతుకుతున్నప్పుడు మా హృదయంలో ఎంతో నెమ్మది, ఆశీర్వాదాలు, దీవెనలు వస్తాయని మేము ఈరోజు తెలుసుకున్నాము తండ్రి. అందును బట్టి నీకు వందన. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆస్వాదించమని, నేను ఇరుగు పొరుగు వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ ఊరు వారిని కూడా దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.